సమయం అర్ధరాత్రి 1 ప్రాంతంలో. అది నిర్మానుష్యమైన హైవే. సిటీకి దూరంగా స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ప్రక్కనే ఒక అడవి. ఆ సమయంలో ఆ హైవే మీదకి ఒక కారు చాలా వేగంగా వచ్చి ఆ అడవి దగ్గర ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి ఒక సూట్ కేస్ ఆ అడవిలో పాడేసి వెళ్ళిపోయాడు. తరువాత రోజు అటువైపుగా వెళ్తున్న బాటసారి అడవి నుంచి బాగా దుర్వాసన రావటం గమనించి అడవి లోపలికి వెళ్ళి చూశాడు. ఆ సూట్ కేస్ కనిపించింది. అది చాలా దుర్వాసన వస్తుంది. ముక్కుకి గుడ్డ కట్టుకుని ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగానే భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి జంకాడు. అందులో ఉన్నది ఒక అమ్మాయి శవం. ఆ అమ్మాయి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టి అక్కడ పడేశారు. ఇంతకీ ఆ శవం ఎవరిది? తను ఎలా చనిపోయింది? ఎవరు చంపారు? ఇవన్నీ తెలియాలంటే మనం ఒక 10 రోజులకి వెళ్ళాలి. తన పేరు కవిత. తనది ఒక చిన్న ఫ్యామిలీ. తను, వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్న. కవిత చాలా అల్లరమ్మాయి మరియు తల్లిదండ్రుల గారాబం ఎక్కువ. కవిత వాళ్ళ నాన్నగారు ఆయన జీవితంలో కష్టపడి ఎన్నో ఆస్తులను, మంచి పేరు, హోదా సంపాదించుకున్నారు. కవిత కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించింది. తన చదువు పూర్తి అయ్యాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామనుకుంది. వాళ్ళ ప్రేమ 4 సంవత్సరాలు నడిచింది. ఇద్దరూ సిన్సియర్గా ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తయింది. కవిత తన ప్రేమ కోసం ఇంట్లో చెప్పింది. అది విన్న కవిత అమ్మ నాన్నకి చాలా కోపం వచ్చింది. మొదట ఇష్టం లేదు, పెళ్లి ఒప్పుకోమని చాలా ప్రశాంతంగా చెప్పారు. కవిత అందుకు ఒప్పుకోలేదు. చాలా గొడవ పడింది. అందుకు వాళ్ళ నాన్న, మనకంటే తక్కువ వాడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావని చెప్పి కవిత నాన్న కవితను బాగా తిట్టి గదిలో పెట్టి తాళం వేశారు. వాళ్ళ అమ్మ కూడా కవితకి చాలా నచ్చ చెబుతుంది. కానీ కవిత వినదు. చిన్నప్పటి నుంచి గారాబం పెరగడంతో కవిత అనుకున్నది జరిగే వరకు పట్టు వదలదు. అందుకని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక గదిలో ఉన్న కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం గదిలో కవిత ఉండకపోవడం తెలుసుకున్న వాళ్ళ నాన్న చాలా కోపపడతాడు. అన్ని చోట్ల వెతికిస్తుంటాడు. కవిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కవిత వాళ్ళమ్మ ఎంతగా బ్రతిమాలినా ఆయన వినరు. దానిని ఇంటికి రాని చంపేస్తాను, అది నా పరువు తీసేలా ఉంది అని అరుస్తారు. ఆ రోజు మొత్తం వెతికినా కవిత కనిపించదు. తర్వాత రోజు ఉదయం కవిత తన లవర్ని పెళ్లి చేసుకుని తనను తీసుకుని వాళ్ళ స్నేహితులతో ఇంటికి వస్తుంది. కవితకి పెళ్లి అయిపోవడం చూసి కవిత నాన్న తట్టుకోలేక ఒక్కసారిగా గుండెపోటు వస్తుంది. అది చూసి అందరూ భయపడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఆయన బాగానే ఉన్నారు, షాకింగ్ న్యూస్ తెలియడం వల్ల సడన్ స్ట్రోక్ వచ్చింది, పర్లేదు ఇప్పుడు అని చెప్పారు. కవిత అమ్మ ఇలా అంటుంది, ఆయన మళ్ళీ మిమ్మల్ని చూస్తే ఇబ్బంది అవుతుంది, నువ్వు ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపో, ఆయన కోపం చల్లారాక నేను పిలుస్తా, అప్పుడు నువ్వు వద్ది గాని అబ్బాయిని మాత్రం తీసుకురాకు, ఆయన తనని చూస్తే కోపంతో రగిలిపోతాడు అని అంటుంది. అందుకు కవిత సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 4 రోజుల తర్వాత కవిత వాళ్ళమ్మ కవితకి ఫోన్ చేసి, నాన్నగారు ఇప్పుడు బాగానే ఉన్నారు, వచ్చి కలిసి క్షమాపణ చెప్పు అని అంటారు. కవిత అందుకు ఒప్పుకొని ఇంటికి వెళ్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవిత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కలుస్తుంది. అమ్మతో మాట్లాడాక నాన్న కోసం అడుగుతుంది. అందుకు ఆమె, ఆయన బయటికి వెళ్ళారు, ఒక 10 నిమిషాల్లో వస్తారు, నువ్వు ఈలోపు భోజనం చెయ్యి అని అంటారు. భోజనం చేసిన కవిత వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంటుంది. భోజనం చేసిన కొద్దిసేపటికి కవితకి మగతగా అనిపిస్తుంది. తన కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కవిత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది. అందుకు వాళ్ళమ్మ, అయ్యో అవునా, కాసేపు ఆగు, నీ నోటిలోంచి నొరక కూడా వస్తుంది, నువ్వు తిన్నది భోజనం కాదమ్మా, విషం అని అంటుంది వాళ్ళమ్మ. కవిత షాక్ అయ్యి ఏడుస్తూ, అమ్మ ఎందుకు ఇలా చేసావు, నన్ను క్షమించమ్మా, నన్ను కాపాడమ్మా అంటూ ఏడుస్తుంది. అందుకు కవిత వాళ్ళమ్మ, నువ్వు కూడా మా పరువు కోసం ఆలోచించలేదు కదరా, నీకు నచ్చింది చేసావుగా, ఇప్పుడు మేము అదే చేస్తున్నామని అంటూ ఉంది. అది విన్న కవిత ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది. అదే సమయానికి కవిత వాళ్ళ నాన్న ఒక సూట్ కేసు పట్టుకుని ఇంట్లోనికి వస్తాడు. క్రింద పడి ఉన్న కవిత జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి చెట్లను కోసే రంపంతో కవిత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆయన తెచ్చిన సూట్ కేసులో ఆ శరీర భాగాలన్నీ వేసి ప్యాక్ చేస్తాడు. అక్కడ రక్తం మొత్తం క్లీన్ చేసి
ఆహారాన్ని మొత్తం పారేసి అంతా శుభ్రం చేసి కవిత శరీర భాగాలతో ఉన్న సూట్ కేసుని కారు డిక్కీలో ఉంచుతాడు. రాత్రి 12:30 సమయంలో ఆ కారు తీసుకుని సిటీకి దూరంగా వెళ్ళి ఆ సూట్ కేసును ఆ అడవికి దగ్గరలో పారేస్తాడు. హలో మై డియర్ స్టోరీ లవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి కొత్త స్టోరీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది, అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో పెడుతుంటాను. సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. సో మీకు త్వరగా అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.